శారద పెట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. పెళ్లి కుమార్తె కొరకు బిడ్డని సిద్ధపరచుచుండగా ఈ యొక్క మందిరంలో తండ్రి నాన్న మొదటిసారిగా బిడ్డని మరి అభిషేకించి పెళ్లి కుమార్తెగా అభిషేకించి శారానికి ఇప్పుడు ఇంపార్టెంట్. ఘనమైనది ఏమిటి అంటే దేవుడు ఈ వివాహాన్ని ఘనముగా ఎంచాడు. మనము కూడా దీన్ని ఎలా ఎంచాలంటే ఏదో తూతు మంత్రం అంటారు చూసారా, అలా కాదండి. వివాహం అంటే కొన్ని క్రమాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు, అలాగే కొన్ని మరి వ్యవహారాలు, అలా జాగ్రత్తగా మరి వెళ్ళవలసిన కార్యక్రమం ఇది. అప్పుడే ఆ యొక్క జంట సంతోషంగాను మరి ఆశీర్వాదకరంగానే భూమి మీద అనేక మందికి దీవెనకరంగా జీవించగలుగుతారు. దేవుడు ఇక్కడ వాక్యం ఏమని సెలవుస్తుందంటే వివాహం అన్ని విషయంలో కూడా అన్ని విషయం అంటే ఈ భూమి మీద ఉన్న అన్ని విషయాలు అన్నిట్లో ఏది బెస్ట్, ఏది ఘనంగా విలువైంది అంటే వివాహమే. ఎందుకంటే దేవుడు కూడా యేసుప్రభు వారు కూడా వివాహానికి హాజరయ్యారు కనుక, ఆయన కూడా దానికి ప్రాధాన్యత ఇచ్చారు కనుక. ఎందుకంటే దేవుడు భూమి మీద నరులను సృజించినప్పుడు ఆదికాండంలోకి రండి ఒకసారి, ఆదికాండంలోకి రండి అందరూ కూడా. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం. చాలండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చెయ్యదునని అనుకునేను. ఎవరు అనుకున్నారంట? దేవుడు అనుకున్నాడంట. ఫస్ట్గా ఎవరిని చేశాడు దేవుడు? చూడండి, అదే పై వచనంలో ఏడవ వచనం చూడండి, అదే 2వ అధ్యాయం 7వ వచనం ఆదికాండం. చాలండి. దేవుడు భూమి మీద సర్వ సృష్టిని చేసేటప్పుడు మరి చెట్లు, మరి అలాగే ఆకాశంలో ఉన్న పక్షులు, మరి పాకే జీవులు, జలముల్లో నివసించే రకరకాల మరి చేపలు కానివ్వండి, చాలా రకాల చేపలు జలములో నివసిస్తూ ఉంటాయి, నీళ్ళలో నివసించేవి, భూమి మీద నివసించే అన్నీ చేశాక దేవుడు నరుణ్ణి కూడా చేశాడు. ఎలా చేశాడంటే నేల మంటితో దేవుడైన యెహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రము, నాసిక అంటే ఏంటి?
ముక్కు, ముక్కులు అంట దేవుడు అని ఊదాడంట. ఆయన ఊపిరి మనలో ఉన్నంత వరకే, అదే ఆత్మ, జీవాత్మ. జీవుడు అంటారు కదా, జీవుడు పైకి వెళ్ళిపోయాడు అంటారు. శరీరం ఎక్కడే ఉంటుంది, జీవుడు ఆయన ఇచ్చిన జీవం ఆయన దగ్గరికి వెళ్ళిపోద్ది ఒకరోజు. ఇలా పని ఊదంగా మనం బొమ్మలు చేసుకుంటాం చిన్నప్పుడు మట్టితో. మనం ఊదితే ఆ బొమ్మకు ప్రాణం వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది మనకి. ఆ బొమ్మ మాట్లాడుతూ ఆ బొమ్మ అన్నీ చేస్తూ ఉంటే. కానీ మనకు అంత పవర్ లేదు కదా, కానీ దేవుడికి ఆ పవర్ ఉంది. ఆయన మట్టితో బొమ్మ చేసి, మనమే ఆ బొమ్మ చేసి ఆయనంట కొన్ని ఊదంగానే మనిషికి ప్రాణం వచ్చిందంట. ఇక్కడ ఒక మాట ఉంటుంది, పక్క పేజీకి చెప్పండి. 1వ అధ్యాయంలో 1:26 చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏడుదురు కాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. మట్టితో తయారు చేసుకున్న ఆ బొమ్మని దేవుడు ఎలా తయారు చేశాడో తెలుసా? ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం మనలాంటి బొమ్మల్ని, మన వల్ల అవ్వదు. కానీ దేవుడు అంట మనకు అనుకోండి, ఇప్పుడు మనలా ఎవరైనా వంట చేస్తేనే మనకు నచ్చదు, అసూయ. మనలాగా ఇంకొకళ్ళు ఉంటే మనకు అసూయ వచ్చేస్తుంది. కానీ దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, ఆయనకి ఎంత ప్రేమ అంటే, ఆయనకి ఎలాంటి కపటము లేదు. ఆయన అంటే తనతో పాటు సమానంగా నరుణ్ణి చేసుకున్నాడు. కావాలని ఆ బొమ్మను చేసుకుని తన స్వరూపంలో నాలానే ఉండాలి. మనం ఎలా ఉంటాము, దేవుడు ఎలా ఉన్నాడో అలాగే ఉంటాం మనకి. కానీ ఒక పక్షి కానీ, ఒక చేప కానీ, ఒక పాము కానీ, ఒక కుక్క కానీ, ఒక కోతి కానీ ఉంటాయి, అలాగా ఉండవు. అవన్నీ ఆయన పలికితే పుట్టినవి. కానీ మనం ఆయన మనిషి అవ్వాలి అని అంటే పుట్టలేదు. ఆయన ఒక ప్రత్యేకంగా తయారు చేసుకొని ఒక మనిషిని తయారు చేసి నాలానే ఉండాలి, సేమ్ డేటో నేను ఎలా ఉన్నానో అదే రూపం ఈ బొమ్మకి ఇవ్వాలి నేను అని దేవుడు తన స్వహస్తాలతో చేసుకున్నాడంట ఆ బొమ్మని. ఆ బొమ్మే మనం, ఆ మట్టితో. ఈ మట్టి బొమ్మలమైన మనం, ఈ మట్టి దేహం మళ్ళీ మట్టిలోకి కలిసిపోద్ది. అందుకే అయితే తయారు చేసుకున్న తర్వాత, ఆయన ఆత్మను ఇచ్చిన తర్వాత, జీవాన్ని ఇచ్చిన తర్వాత, నరుడు ఒంటరిగా ఉండకూడదు అని దేవుడు ఏం చేశాడు, సాటి అయిన సహాయాన్ని చేశాడు. ఎవరా సాటి అయిన సహాయం? ఇప్పుడు షారోన్, అందరూ పెళ్ళైన వాళ్ళందరూ సాటి అయిన సహాయం అంటే ఏంటి? భర్తలకి సాటి అయిన సహాయంగా ఉండాలి, సహాయకురాలుగా ఉండాలి. కానీ వాళ్ళతోనే ఈ పనులు చేయించుకుంటూ ఉంటారు ఇప్పుడు కొంతమంది, అందరూ కాదు. వీళ్ళకే వాళ్ళు చెయ్యాలి, అది వాక్యానికి విరుద్ధం. అర్థమవుతుందా సార్? నీ భర్త నిన్ను ఎంత ప్రేమించినా, నువ్వు అతన్ని కుంకు కట్టేసుకోవాలనుకున్నా, వాక్యానికి విరుద్ధంగా నువ్వు చేస్తే నువ్వు ఆశీర్వదించబడవు. నువ్వు వాక్యం నీలో పనిచేయాలంటే వాక్యం ఏమని చెప్తుందో అదే మనం చేయాలి. వాళ్ళకి మనం చేయాల్సిన ధర్మం, వాళ్ళకి మనం చేయాల్సినవి మనం చేస్తేనే మనం దీవించబడతాం. దేవుడి కృప మన మీద దిగిద్ది. వాక్యానికి విరుద్ధంగా మనం చేస్తే ఎప్పుడు కూడా ఆశీర్వదించబడం. స్త్రీలారా మీరు కూడా అందరూ వాక్యానికి విరుద్ధంగా, అంటే నువ్వు చేసే వంట అక్కడ గ్లాసులు నువ్వు తాగే, లేదా నువ్వు తెచ్చుకో, నువ్వు నాకు పక్కే నేను పడుకుంటా. కొంతమంది స్త్రీలు ఆ బట్టలన్నీ మడత పెట్టి అక్కడ పెట్టాను, నాకు నీరసంగా ఉంది. ఆ మడత పెట్టలేదనుకో, నా మీద నీకు ప్రేమ లేదు, నీకు నిజంగా హెల్త్ బాగోలేదనుకో, నువ్వు నిజంగా మంచం మీద పడుకున్నావు అనుకో, అప్పుడు తను చేశాడు అనుకో, దేవుడు తను యాక్సెప్ట్ చేస్తాడు. లేదు నువ్వు చేపించావా, అది దేవుడు వాక్యానికి విరుద్ధంగా, దేవుడు కృప ఆగిపోద్ది అంతే. వాక్యానికి విరుద్ధంగా సాటి అయిన సహాయం, భర్తకి సాటి అయిన సహాయం అంటే తన కష్టాల్లో ధైర్యం చెప్పే స్త్రీగా ఉండాలి. తను అలసిపోయి వస్తాడు, టెన్షన్తో వస్తాడు, ఇంట్లోకి రాగానే మొహం మార్చేస్తావు. ఇప్పుడు అందరితో బాగానే మాట్లాడావుగా అన్నావు అనుకో, నువ్వు సాటి అయిన సహాయం కాదు. దేవుడి వాక్యానికి వాళ్ళు ఎన్ని టెన్షన్లు ఉన్నా బయట వాళ్ళు వచ్చాక ముందు కాసేపు వదిలేసి ఆ తర్వాత అప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడాలి. అప్పుడే ఏం తెగ నవ్వుకుంటున్నారు, లేకపోతే అంట వాక్యం చెప్తుందిగా,
వాక్య ప్రకారం నడిచిన వాళ్ళకి మరి దీవెన. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టను. జ్ఞానం అంటే ఏమండి? ఏసయ్యే ఏం చెప్పడం వినడమే జ్ఞానం. దానికి విరుద్ధంగా నడిచిన ఏ కుటుంబం కట్టబడదు, ఏ కుటుంబం సంతోషంగా ఉండదండి. అందుకే ఇప్పుడు నేను ఒక్కసారికి చెప్తాను, మిగతాలో చెప్పను, మీరంటే మీ ఇష్టం అది. ఎందుకంటే మీద ఆమెకే కదా రేపు ఒక ఇంటికి వెళ్ళబోతుంది. అక్కడ మనుషులు వేరు, వాళ్ళ అభిప్రాయాలు వేరు, వాళ్ళ అభిరుచులు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. అక్కడ ఇవ్వడాలంటే నేను నా పుట్టింట్లో ఎలాగే ఉన్నాను, నేను ఇక్కడ ఇదే తింటా, నాకు అదే తెచ్చి పెట్టండి, అడ్జస్ట్ అవ్వాలి స్త్రీగా. ఎందుకంటే సాటి మనం భర్తకి ఎట్లా అంటే సాటి అయిన సహాయకురాలుగా ఉండాలి. సహాయం చేయడానికి దేవుడు మనల్ని సృష్టించాడు. ఇక్కడ క్లియర్గా చెప్తుంది వాక్యం. 18 వచనం చదవండి మళ్ళీ, 2:18. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. నరుడికి ఒంటరిగా ఉండడం మంచిది కాదు. వాడు ఒంటరిగా ఉండడం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి తనకు సహాయం చేయడానికే స్త్రీని నిర్మించాలని చెప్పలేదు. తనకు సాటే అంటే తనకి ఏమీ తక్కువ కాదు, అలా అని ఎక్కువ కూడా కాదు స్త్రీ. కొంతమంది పురుషులకు చెప్పే వాక్యం నీకు చెప్పనులే, భార్యను చెప్పు కింద నిలిపేయాలి, అలా ఉంటుంది కొంతమందికి. అది వాక్య విరుద్ధమే వాళ్ళకైనా. సాటి అంటే ఇప్పుడు నీకు సాటి నీకేం తక్కువ కాదు అని అంటాను చూసారా, అలా నువ్వు తనకి సాటి, తనలాగే నీకు తనకున్న ఉంటుంది. కానీ సహాయం చేయడానికే దేవుడు స్త్రీని సృష్టించాడు. తనకు సహాయం చేయాలని నరుడికి సాటి అయిన సహాయమును వాని కొరకు చెయ్యొద్దునని దేవుడు అనుకున్నాడంట. అప్పుడు ఏం చేశాడు దేవుడు? చూడండి, అదే 21 వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు ఇది కూడా అందరూ ఎలా అంటే ఇలా 3 గిట్లా
దేవుని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మనసారా దీవించండి. ఓకే, దేవుని స్తోత్రం. ఇక్కడతో పెండ్లి కుమార్తె కార్యక్రమం ముగించబడింది. ఇక మనం దేవుని యొక్క ఆరాధనకు సమయమైంది. అందరం కూడా ఆరాధనలో పాల్గొందాం.
పెళ్ళి. మీరందరూ ప్రార్థన చేయండి. నన్ను బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళొక్కన వేరే వాళ్ళు తీయాలి. అందరిని అడిగావా? సరే అందరికి వేసా. పట్నా